నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నిన్న కల్వకుంట్ల కవిత గారు ధర్నా చౌక్ వేదికగా ధర్నా చేయడం అయితే జరిగింది. జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని కూడా తను ధర్నా చౌక్‌లో ధర్నా చేయడం అయితే జరిగింది. దీనికి బీఆర్ఎస్ పెద్దలు హాజరు కాలేదని, కల్వకుంట్ల కవిత గారికి బీఆర్ఎస్‌తో పార్టీ పొంతన కుదరట్లేదని చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. మనతోని బీఆర్ఎస్ లీడర్ గట్టు రామచంద్ర గారు అయితే ఉన్నారు. సార్, ఎలా చూస్తా ఉన్నారు ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కల్వకుంట్ల కవిత గారికి బీఆర్ఎస్ వాళ్ళు పొంతన కుదరట్లేదు, బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు తను ధర్నా చేస్తా ఉంటే కూడా రావట్లేదని చెప్తా ఉన్నారు. ఈ అంశాలు ఎలా చూస్తా ఉన్నారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కవిత గారిని విడదీసి చూడడం అనేది సాధ్యమే కాని పని. ఎందుకంటే ఆమె ఏ పార్టీ ఎమ్మెల్సీ? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఆమె ఎవరి కూతురు? కేసీఆర్ కూతురు. మరి బీఆర్ఎస్కు ఆమెకు తేడా ఉన్నట్టు చేయడం అనేది కబూత కల్పనలు, తప్పుడు ప్రచారాలు. రెండవది కూడా ఏంటి, అక్కడ బీఆర్ఎస్ ధర్నా చేయలేదు, దీక్ష చేసింది బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ దీక్ష చేస్తే వాళ్ళందరూ వస్తారు. బీఆర్ఎస్ చేస్తే పార్టీ నాయకులు బోళ్ళు, నేను పార్టీ సెక్రటరీ మరి నేను పోయాను కదా. రెండోది ఏంటంటే ఒక జాగృతి, అంటే ఆమె భారత జాగృతి. రెండోది యునైటెడ్ పూలే ఫ్రంట్, దానికి నేను కన్వీనర్గా ఉన్నాను. ఈ రెండింటి ఆధ్వర్యంలో నేను దీక్ష జరిగింది. అంటే దీక్ష జరగడం అంటే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడమే ప్రధాన లక్ష్యం అని కాదు. మాకు లక్ష్యం ఏంటి, జ్యోతిరావు పూలే విధానాలని, జ్యోతిరావు పూలే విషయాలని ప్రజల్లో తీసుకుపోవడం మా కర్తవ్యం. దాంట్లో భాగంగానే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలని డిమాండ్ను ముందుకు తీసుకొస్తా ఉన్నాం. చేసింది ఎవరు? జాగృతి నుంచి, అట్లాగే యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి. మరి జాగృతి నాయకులు, యునైటెడ్ ఫ్రంట్ నాయకులు హాజరు కాకుండా మేము ఇతర పార్టీలు అందరినీ పిలవలే, అన్ని పార్టీల నాయకుల్ని ఏం పిలవలేము మేము. కాబట్టి దానికి హాజరు కాలేదు అనే ఒక వాదనే తప్పుడు వాదన, అది తప్పుడు వాదన. కాబట్టి దీక్ష చేసింది యునైటెడ్ పూలే ఫ్రంట్, జాగృతి చేసినప్పుడు వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి ఆ దీక్ష ఎందుకు వద్దో చెప్పగలగాలి. అంటే వాళ్లకు పూలే వ్యతిరేకమా, పూలే విగ్రహం వ్యతిరేకమా, అసెంబ్లీలో పెట్టడం వ్యతిరేకమా, మేము పాల్గొనడం వ్యతిరేకమా, ఇది చెప్పాలి. సబ్జెక్ట్ వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు ఆగారు తప్ప అది పొలిటికల్ లీడర్ లక్షణాలు కావు. మేము పెట్టింది పార్టీ బీఆర్ఎస్ కాదు, యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతి. ఒకటి, కల్వకుంట్ల కవిత గారు గత 10 సంవత్సరాల నుండి వాళ్ళ నాన్నని 10 ఇయర్స్ నుండి అధికారంలో ఉన్నారు. మహనీయుల పేర్లు ఎత్తలేదు. మరొక వైపు బీసీలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీసీల గురించి కానీ, మహనీయుల గురించి కానీ కవితక్క మాట్లాడుతుంటే ఒక విడ్డూరంగా కనిపిస్తూ ఉందన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇవి ఎలా చూస్తున్నారు? ఆరోపించే వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, అంతే కదా. కాంగ్రెస్లో ప్రముఖ లీడర్ వెంకటస్వామినే మర్చిపోయిన బ్యాచ్ అది. వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో పెట్టింది కేసీఆర్. ఆ వెంకటస్వామినే మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల గురించి మర్చిపోయారు అని మాట్లాడితే ఎలా కలుస్తుంది అది? నేననేది ఏంటంటే, మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది. రాష్ట్రం ఏర్పడకానికి ఎవరు పాలించారు? దేశాన్ని ఎవరు పాలించారు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి? మరి వీళ్ళు ఎంతమందిని గుర్తించారు? అంటే ఒక ఏళ్ళు చూపెట్టాలంటే 4 వేలు చూపెట్టాలి. నేననేది ఏంటంటే, మాకు ఎవరు మద్దతు ఇస్తున్నారా లేదా? ఎస్, కేసీఆర్ కూతురు కవిత నేనున్నానని ముందుకు వచ్చాను. నువ్వు కూడా రా, నిన్ను కూడా పట్టకపోతాం. నువ్వు కూడా రా, మాకు మద్దతు లేదు, నువ్వే ఒక డిమాండ్ పెట్టు, నీకు మద్దతు ఇస్తాం. మాకు కావాల్సింది బీసీ డిమాండ్, మాకు కావాల్సింది పూలే విధానం. నువ్వు పెట్టు. నువ్వు పెట్టవు, పెట్టేవాళ్ళని పెట్టనియవు, నువ్వు రావు, వచ్చేవాళ్ళని రావు అంటే బీసీ ద్రోహం కాదా? అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్ కోసము ఢిల్లీలో కూడా ధర్నా చేస్తూ ఉంది. మేము ఇన్నిగానం చేస్తూ ఉన్నా కూడా తనకి ఏం కనబడట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రతినిత్యం బురద జల్లాలనే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. నువ్వు ధర్నా చేయడం అనేది ఒక ప్రధాన పాయింట్ అని కాదు. ఢిల్లీ పోయి ధర్నా చేయడం అంటే బీసీ సంఘాలు కొన్ని వందల ధర్నాలు చేసినాయి ఢిల్లీలో. ఈయన పోయి ధర్నా చేశాడు. ఎవరికి వ్యతిరేకంగా చేశాడండి? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాడు. చేసావు కదా. కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వేం డిమాండ్ చేసావు? బిల్లును ఆమోదించాలని చేసావు. అసలు బిల్లు ఎక్కడుంది ఇప్పుడు? ఆ బిల్లు ఎవరి దగ్గర ఉంది? గవర్నర్ దగ్గర ఉందా? లేదు రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఉందా? లేదు కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర ఉందా? లేదు రాష్ట్రపతి పంపారు. అసలు బిల్లు ఎక్కడుంది? రెండోది, అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు కదా. మరి దాన్ని ఏమందాం? అది కాదా? రెండోది ఏంటి అంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు ఎలా ద్రోహం చేస్తుందంటే, 2011లో ఇదే కులగణన జరిపి ఈ రోజుకు రిపోర్టు బయటపెట్టలేదు. 10 సంవత్సరాల క్రితం కర్ణాటకలో గణన చేసి ఇప్పటిదాకా రిపోర్టు బయటపెట్టలేదు. మరి ఇది బయటపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? నీ ధర్నకు వాల్యూ ఏముంది? నీ ధర్నకు వాల్యూ ఏముంటుంది ఇక్కడ? రెండోది కూడా ఏంటి అంటే, ఈరోజు డెడికేషన్ కమిషన్ వేసావు, అది మా పోరాటం ద్వారా. నువ్వేదో బీసీ కమిషన్తో సర్వే చేయించి మేము గొడవ చేస్తే డెడికేషన్ కమిషన్ చేసావు. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడుంది?
నువ్వు రిపోర్ట్ ఎందుకు అసెంబ్లీలో పెట్టట్లేదు? అది ఎందుకు చర్చ పెట్టలేదు? ఇదంతా దాపరికం కాదా? ఇదంతా దొంగ నాటకం కాదా? కాబట్టి వాళ్ళ మాటలకు అసలు దానికి పొంతనే లేదు అసలు అది. వాళ్ళు కంప్లీట్ బీసీ ద్రోహులు. ఒకటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీని మీద కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ పేరు మలుపుకోవాలని లేకుంటే ఆ పేరు తుడిచిపెట్టాలనే ప్రయత్నంలోనే ఒకసారి బీసీ నినాదము, ఇంకొకసారి పూలే గారి విగ్రహము ఇలా కాంగ్రెస్ పార్టీ మీద తరచుగా మీడియా ముందుకు వస్తూ ఉంది. ఆ పేరు తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉందని కూడా ప్రధాన ఆరోపణ వస్తూ ఉంది. ఈ ఆరోపణ ఎలా వస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో దీక్ష చేసింది ఓటుకు నోటు దొంగతనం యొక్క ఆ పేరును తొలగించుకుందామని చేసిండా? అంటే ఆయన ఒక్కటి కాదు, క్రిమినల్ మైండ్. ప్రైవేట్‌గా ఒక డ్రోన్ పంపించేసి ఫోటోలు తీయించినోడు కదా! ఓటుకు నోటు దొంగలో ప్రత్యక్షంగా దొరికినోడు కదా! మరి ఈ మార్కులు పోగొట్టుకోవడం కోసం ఈ డ్రామా చేస్తాడా? సన్న బియ్యం పోగబెట్టినట్టు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నాడా? నేననేది ఏంటి అంటే, కవిత గారు మీద ఉన్న కేసు ఆరోపణ తప్ప నిరూపణ కాదు. ఆరోపణ తప్ప నిరూపణ కాదు. ఆమె బెయిల్ మీద బయటకొచ్చింది. యెస్, నీ నాయకురాలు బెయిల్ మీద లేదా? ఇప్పుడు సోనియా గాంధీ బెయిల్ మీద లేదా? రాహుల్ గాంధీ బెయిల్ మీద లేరా? నువ్వు దేని మీద ఉన్నావు మరి? నువ్వేమైనా బెయిల్ మీద లేవా? మరి మీరంతా బెయిల్ మీద ఉండి ఆమె బెయిల్ మీద ఉన్న దాన్ని విమర్శిస్తే ఎట్లాగండి? అంటే ఏమన్నా ఉందా అది? అంటే ఓ గొంగడి పురుగు నున్నగున్నా అని చెప్పేసి చేయబెట్టి రుద్దినట్టు ఉంది గలీజ్‌గా. కానీ వాళ్ళ మాటలకి అసలు అర్థమే లేదు అసలు అది. అట్లా బీసీ నినాదాన్ని బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని చెప్తా ఉన్నారు. ఆ రోజున మళ్ళీ బీసీ నినాదం బీఆర్ఎస్ మాట్లాడితే దయ్యాల వేదాలు అల్లించినట్టున్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది కదా! ఈ ఆరోపణలు ఎలా వస్తాయి? బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందంటే స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఇవ్వడమా? మార్కెట్ కమిటీలో బీసీలకు 1/3 ఇవ్వడమా? ఏమి అన్యాయం చేసింది? గురుకులాలు 1,275 గురుకులాలు కట్టించి తప్పు చేయడమా? 1,30,000 మంది విద్యార్థుల్ని గురుకులంలో వేయడమా? ఈ ఈ బీసీ ఏం చేసింది? మొత్తం యాదవులకి గొర్రె పిల్లలాగా 80 లక్షల గొర్రె పిల్లలను ఒకేసారి పంచడమా? మత్స్యకారులకు చేప పిల్లలు చెరువులలో వేసి ఈరోజు కేసీఆర్ చేపలని చెప్పుకొని గర్వంగా చెబుతుంటే అది చేయడమా? ఏది చేయడం కేసీఆర్ ద్రోహం చేసింది? అంటే బీసీలని కంప్లీట్‌గా విస్మరించి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ కన్నబిడ్డల్లాగా ఒక్కొక్కరిని పెంచుకుంటూ వచ్చాడు. ఇంకా అదెందుకు పెంచలేదంటే తర్వాత పెంచేవాళ్ళేమో. అందుకని కాంగ్రెస్ పార్టీకి నోటి దురద తప్ప నేను ఇది చేశానని చెప్పుకునేది ఒక్కటి కూడా కనపడదు వాళ్ళకి. ఏది కనపడదు. ఒకవేళ ఏమన్నా చేసుంటే అది రాజశేఖర రెడ్డి గారు 1, 2 చేసిండు. ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చనిపోయినాక కేసులో పెట్టిన కేసుల బాపతి. అందుకని వీళ్ళకి రాజశేఖర రెడ్డి గురించి అడిగే అర్హత లేదు. ఆయన గురించి తలిచే అర్హత కూడా లేదు వీళ్ళకి. ఓకే. ఫైనల్‌గా ఇంకా ఎటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది ముందుకి? ఎందుకంటే ఈ విగ్రహం గురించి గాని, లేకుంటే బీసీల గురించి గాని, కల్వకుంట్ల కవిత గాని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గాని ఎటువంటి ఉండబోతా ఉన్నాయి సభలు గాని? అంటే ఒకటేమో బీసీ యునైటెడ్ ఫ్రంట్ తరపున, అంటే జాగృతి తరపున కూడా పూలే విగ్రహం పెట్టేంత వరకు రకరకాల రూపాల్లో ఆందోళనలు జరుగుతాయి. 2 రిజర్వేషన్ల విషయంలో మేము కంప్లీట్ గవర్నమెంట్‌కి సపోర్ట్ కూడా చేయాలనుకున్నాం. మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. మేము మీ తరపున కూడా వచ్చి అక్కడ సమర్థిస్తాము అని కూడా చెప్పాము. అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోలే నిజాయితీ ఉంటే? అది వదిలేసి ఒక దీక్ష చేసావు అక్కడ ధర్నా చేసి. పిలిచారంట కదా! పిలుపునిచ్చినప్పుడు కూడా మీరే రాలేదంట. తప్పు, అబద్ధాలు చేయొద్దు, అది తప్పు. మేము ఓపెన్ ప్రకటన చేసాం మేము వస్తాము అని. కాబట్టి అసలు మమ్మల్ని పిలిస్తే మేము రాలేదు. మిగతా పార్టీలే ఏ పార్టీ పోలేదు ఏంది మరి? అందుకని ఈ అబద్ధాలు వద్దు. రెండోది కూడా ఏంటంటే ఈ దీక్షలు ఇలాంటి దొంగ దీక్షలు కాదు, బరాబర్ మోడీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి మేమే ఒకరోజు దీక్ష కాదు, అవసరమైతే దీక్షను కొనసాగిస్తూ ఢిల్లీలో చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తాము. అది కూడా జరగవచ్చు. ఏదైతే కల్వకుంట్ల కవిత పైన వస్తున్న ఆరోపణలు అవి అవాస్తవాలని తేల్చేస్తా ఉన్నారు. అదేవిధంగా పూలే విగ్రహం కోసము, బీసీ రిజర్వేషన్ కోసము ఎంతవరకైనా వెళ్తాము, ఢిల్లీకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉంది మా బీఆర్ఎస్ పార్టీ, జాగృతి పార్టీ అని వెల్లడిస్తా ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో అనిల్, బీఆర్ఎస్ భవన్.